అందరికీ నమస్కారం. ఎవరెన్ని చెప్పినా మేషరాశి వారికి జీవిత భాగస్వామితో ఇలా జరగక తప్పదు. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని రహస్యాలు. మరి మేషరాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది, మరి ఎవరు చెప్పని ఆ రహస్యాలు ఏంటి, ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ముందుగా మనం మేషరాశి వారికి సంబంధించి వారి యొక్క గుణగణాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు, వారి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారు ఎక్కువగా నమ్మకానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీరు నమ్మిన స్నేహితుల్ని జీవితంలో ఎప్పటికీ వదులుకోరు. ఈ రాశి వ్యక్తులు అబద్ధాలు చెప్పేవారికి, నటించేవారికి సాధ్యమైనంత దూరంలో ఉంటారు. మేషరాశి వారికి ఓపిక, సహనం చాలా తక్కువ. చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు. దేనికైనా ఎక్కువసేపు ఎదురు చూడటానికి అస్సలు ఇష్టపడరు. వీరికి ఎదురు చూడటం అంటే పరమ అసహ్యం. ఈ రాశివారు బయట వ్యక్తులకి చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా మారిపోతారు. వీరికి విపరీతమైన కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రాశివారు చిన్న చిన్న విషయాలకే కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలీదు. మేషరాశి వారు మంచిగా ఉండే వారికి దగ్గరవుతారు, అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని అస్సలు దగ్గరికి రానివ్వరు. వీరి మనస్తత్వం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. గాఢంగా ప్రేమించే వ్యక్తిని నిమిషంలో ద్వేషించేస్తారు. మేషరాశి వారు కొన్ని విషయాల్లో చాలా మొండి పట్టుదలగా ఉంటారు. అలాగే ఒక్కోసారి నిజాయితీగా కూడా విపరీతంగా ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కూడా కష్టమే. ఇకపోతే మేషరాశి వారిని ఆకట్టుకోవాలి అంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే. ఆ బహుమతులు సెంటిమెంటల్ గా, క్రియేటివ్ గా ఉంటే ఆనందిస్తారు, ఇష్టపడతారు. మేషరాశి వారు వారి కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. వారి యొక్క కోపం ప్రదర్శించినప్పుడు తట్టుకోవటం అనేది ఎదుటివారికి చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వారు ఎంతలా ప్రేమిస్తారో అంతలా వారు ద్వేషిస్తారు కూడా. మేషరాశి వారు మూడ్ మార్చుకుని అలా కూర్చుని ఉండిపోతారు. ఎందుకంటే వారి కోపాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు ఎక్కువగా సైలెన్స్ నే ఎంచుకుంటూ ఉంటారు. మేషరాశి వారు ఎవరి వద్ద నుంచి కూడా సహాయం ఆశించడానికి అస్సలు ఇష్టపడరు. స్వతంత్రంగా, అంతకంటే ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఉద్రేకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. అది కొన్నిసార్లు సమస్యల్లో కూడా పడేస్తుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వారి మనస్సు ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటారు. దృఢ స్వభావంతో పాటు కొంచెం ఆగ్రహ ఆవేశాలకు కూడా ఎక్కువగా వీరు లోనవుతూ ఉంటారు. ఇద్దరూ కలిసి పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎంతో కష్టపడి పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతారు ఈ మేషరాశి జంట. ప్రేమ విషయంలో మేషరాశి వారు మగవారు ఎలాంటి దాపరికాలు లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఆడవాళ్లు తమ భాగస్వామికి ఎంతో మద్దతుగా కూడా ఉంటారు. వారికి ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. రకరకాల విషయాల్లో వీరి ప్రవర్తన వారి రాశి ప్రకారం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారు వారి యొక్క సహధర్మచారికి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. ఒక రకంగా ప్రతి విషయంలోనూ వారి చేతి వెనకే ఉంటారు, వారితో పాటే ఉంటారు. వారు ఎక్కువ కష్టపడకుండా వీరు చూసుకుంటూ ఉంటారు. ఇక మేషరాశి పురుషుల స్వభావం ఎలా ఉంటుందంటే అంకిత భావం, వృత్తి నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాగే మేషరాశి వారి ఆడవాళ్ల స్వభావం విషయానికి వస్తే వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ధైర్యం లాంటివి వీరి స్వభావంలో భాగాలుగా చెప్పుకోవచ్చు. చాలా ఓపెన్ గా తాము చెప్పాలనుకుంది చెప్పేస్తారు. అలాగే ఇతరులకి సహాయం చేసే విషయంలో కూడా వెనకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగా కూడా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని అస్సలు ఆశించరు ఈ మేషరాశి వారు. ఇక మేషరాశి వారు పరస్పరం స్నేహితులయ్యేందుకే ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎక్కువ శాతం వారు స్నేహం విషయంలో చాలా ఓపెన్ గా, బ్రాడ్ గా ఉంటారు. వారికి స్నేహితులంటే ఎక్కువ ఇష్టం. సర్కిల్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. స్నేహం విషయంలో మాత్రం మంచి బంధాన్ని కలిగి ఉంటారు. వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఈ ఆలోచన విధానం వల్ల ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడే వీరు తమ ఆలోచనలు, భావాలను ఎలాంటి దాపరికాలు లేకుండా పంచుకుంటారు. ఒకవేళ దాచుకోవాలనుకున్నా దాచలేరు.
ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు చాలా ఈజీగా పసిగడతారు. మేషరాశి స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. పని విషయంలో ఇద్దరూ ఎంతో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఉన్నత స్థాయికి చేరేందుకు ఇద్దరూ పోటీ పడతారని చెప్పుకోవాలి. ఉత్సాహంగా వర్క్ చేస్తూ కిందికి దిగజారరు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలో ఎక్కువ పనిచేసి ఎక్కువగా డబ్బు పోగేస్తారని కూడా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో పురుషుడు తెరిచిన పుస్తకంలా ఎలాంటి దాపరికం లేకుండా ఉంటారు. మనసులో ఉన్నదాన్నే అలాగే బయటకు చెప్పేందుకు ఇష్టపడతారు. తమ ప్రేయసి ప్రేమను గెలుచుకునేందుకు ఏమైనా చేస్తారు. భాగస్వామితో ఎక్కువగా రొమాంటిక్ గా ఉండడానికి ఇష్టపడతారు. ఈ కారణాల వల్ల అమ్మాయిలు ఎక్కువగా వీరి ప్రేమలో పడిపోతారని చెప్పుకోవాలి. ఎవరితోనైనా లోతైన ప్రేమలో ఉంటే ఆమె ఆనందం కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. మేషరాశి స్త్రీలు ప్రేమలో ఉన్నప్పుడు చాలా హృదయపూర్వకంగా సహాయకారిగా ఉంటారు. వారు తమ భాగస్వామికి ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగించడానికి మొగ్గు చూపుతారు. తమకిష్టమైన వారి ఇన్నర్ ఫీలింగ్స్ ని వ్యక్తపరచడానికి ఏదైనా చేస్తూ ఉంటారు. చురుకు, ఆశావాద దృక్పథం, నమ్మకం లాంటి స్వభావాలతో పురుషుల్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. భాగస్వామి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇద్దరు ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకరి పట్ల ఇంకొకరు ఉదార భావాన్ని కలిగి ఉంటారు. ప్రేమ చూపించే విషయంలో రెండో ఆలోచన లేకుండా తమ భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా ఇద్దరు ఒకరినొకరు తమ ఫస్ట్ ప్రయారిటీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కలిసి సమయాన్ని గడిపేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశము లేకపోలేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందుగా స్పందించి మరొకరిని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఇకపోతే మేషరాశి వారికి జీవిత భాగస్వామితో లైఫ్ ఎలా ఉంటుంది అంటే, మేషరాశి వారు తమ జీవిత భాగస్వామి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు. గొప్ప బంధానికి ఇది పునాది వంటిదని భావిస్తారు. భాగస్వామి పర్సనల్ విషయాల పట్ల మర్యాదగా నడుచుకుంటారు. వారి వ్యక్తిగత వృద్ధికి పాటుపడతారు. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ వారి మధ్య బంధం చాలా స్ట్రాంగ్ అవుతుంది. వీరు జీవిత భాగస్వామికి సంబంధించిన అన్ని అంశాల్లో తమ ఉనికి ఉండాలనుకుంటారు. అందుకే మొదట ప్రేమలో పడిన వ్యక్తితో జీవితాంతం కలిసి ఉంటారు. వయసుతో పాటు ప్రేమించిన వ్యక్తి లేదా జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమను పెంచుకుంటారు. జీవిత సవాళ్లని కలిసి ఎదుర్కోవడానికి ఇష్టపడతారు, అలాగే ఎదుర్కొంటారు కూడా. వచ్చే ప్రతి సమస్యను కూడా ఒకరితో ఒకరు పంచుకుంటూ దానికి కావలసినటువంటి సమాధానాన్ని లేదా ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని వారిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. భాగస్వామి కష్టాలని అర్థం చేసుకోవటం, వారి అభిరుచుల్ని ప్రోత్సహించటం వంటి చర్యలతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకుంటారు. ఫలితంగా వీరి ప్రేమలో ఎప్పుడూ కూడా వృద్ధి చెందుతారు. ప్రేమ జ్ఞాపకాలు లైఫ్ పార్ట్నర్ తో జీవితకాల ఆనందాన్ని పొందడానికి పునాదిగా పనిచేస్తాయని భావిస్తారు. అందుకే మేషరాశి వారు తరచుగా తమ భాగస్వామితో సంతోషకరమైన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఎదుర్కొన్న కష్ట నష్టాలు, జయాపజయాల గురించి చర్చించుకుంటారు. ఇది జీవిత భాగస్వామి పట్ల నిబద్ధతను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు తమ జీవిత భాగస్వామికి చాలా విలువని ఇస్తారు. వృద్ధాప్యం వరకు వారితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు. రిలేషన్ ప్రారంభంలో ఉండే వ్యామోహం, మోజు ఏళ్లు గడిచే కొద్దీ బలపడి మరింత సాన్నిహిత్యంగా మారుతుందని భావిస్తారు. మేషరాశి వారు తమ భాగస్వామితో ఆప్యాయత, అనురాగం, స్నేహం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. అన్ని విషయాలను తమ భాగస్వామితో షేర్ చేసుకుంటూ ఉంటారు. తమ భాగస్వామితో ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. వారి నుంచి ఓదార్పుని పొందుతారు. కాలం గడిచే కొద్దీ ప్రేమ, ఆప్యాయతను పెంచుకుంటూ జీవితాన్ని ఆనందిస్తారు. రోజువారీ పనుల్లో భాగస్వామికి సహాయం చేయటం నుంచి పిల్లలతో సెలవుల్ని ప్లాన్ చేసుకోవటం వరకు మేషరాశి వారు అన్నింటి కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తారు. వీరు తమ బంధంలో నిజమైన ఆనందాన్ని వెతుక్కుంటారు. జీవితాంతం కలిసి అడుగులేస్తారు. కష్ట నష్టాల టైంలో ఒకరినొకరు తోడుగా నిలుస్తారు. చివరి దశలోనూ ఆప్యాయతలు, అనురాగాలతో జీవితాన్ని మరింత ఆస్వాదిస్తారు. ప్రతి అంశాన్ని కూడా ఇద్దరూ కలిసి చర్చించుకుంటూ ఉంటారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు. వృద్ధాప్యంలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఎవరు వీరికి తోడుగా ఉన్నా లేకపోయినా వీరిద్దరూ అంటే మేషరాశికి చెందినటువంటి వారు మాత్రం జీవిత భాగస్వామికి ఎప్పుడూ కూడా వారి యొక్క తుది శ్వాస వరకు తోడుగానే ఉంటారు. ఎన్ని గొడవలు వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటూ ఒకరికొకరు తోడుగా జీవితాంతం కలిసిమెలిసి ఉండడానికి మేషరాశి వారు ఇష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి మేషరాశి జాతకుల యొక్క వ్యక్తిత్వం గురించి, అలాగే వారు జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు, ఎప్పటి వరకు వారు వారితోటి ఉంటారు, ఎలా వారి యొక్క జీవితాన్ని గడుపుతారు అనేటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. మరి మీది మేషరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇతరులతో ఈ వీడియోని కూడా షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా
ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే చూడగలుగుతారు. అండ్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. శుభం.